హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ హెరిటేజ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మనం ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ని తెలుసుకుందాం. ఇదైతే ఈనాడు ప్రతిభ వెబ్సైట్ అండి. ఎవరైనా కరెంట్ అఫైర్స్ చూడాలనుకుంటే లాగిన్ అవ్వచ్చు. ఇంకా కరెంట్ అఫైర్స్ కింద వస్తే ఏపీలో అంచనాలకు మించిన జిఎస్టీ వసూళ్లు. ఈ టాపిక్ ప్రకారం ఏంటంటే వెల్లడించిన కాగ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిఎస్టీ వసూలు అంచనాలకు మించి వస్తున్నాయి. 2025-26 ఏడాది మొత్తానికి 27,477.15 కోట్లు జిఎస్టీ రూపంలో వస్తుందని రాష్ట్ర బడ్జెట్ అంచనా వేసింది. అలాంటిది తొలి 4 నెలల్లోనే అందులో 61% వసూళ్లు వచ్చాయని, ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో ఈ 16,754 కోట్ల జిఎస్టీ రాబడి వచ్చిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ సిఏజీ 4 నెలల నివేదికను తాజాగా విడుదల చేసింది. ఆర్థిక సంవత్సరం మొత్తం అంటే ఇయర్ మొత్తం మీద 2,17,976.53 కోట్ల రెవెన్యూ వసూలు అంచనా వేయగా 4 నెలల్లో 49,052 కోట్లు వచ్చాయని, అప్పులతో కూడా కలిపి మొత్తం 4 నెలల్లో ఖజానాకు వచ్చిందని సుమారు 1,00,000 కోట్లకు చేరిందని చెప్తున్నారు. దీని మేర 110% రెవెన్యూ లోటు అంటే లాస్ ఉందని చెప్తున్నారు. రాష్ట్రంలో రెవెన్యూ లోటు తొలి 4 నెలల్లోనే 110% చేరిందని, రెవెన్యూ వసూళ్లు 49,052.98 కోట్లు ఉండగా రెవెన్యూ ఖర్చులు 85,793.99 కోట్లుగా ఉంది. దీంతో రెవెన్యూ లోటు 4 నెలలకు 36,741 కోట్లుగా తేలింది. అంటే లాస్. బడ్జెట్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటును 33,185.97 కోట్లుగా లెక్కించారు. దీనిలో మూలధనంగా మనకి 87,000 అంటే టోటల్ పర్ క్యాపిటాగా చేశారనమాట. ఈ టేబుల్ ప్రకారం మనకి మన ఖర్చులు అన్నీ పోను 2,17,976.53 కోట్లకు కానీ మనకి అంచనా వేస్తే దాంట్లో వచ్చిన ప్రాఫిట్ అదే జిఎస్టీ రూపంలో వచ్చిన రెవెన్యూ ఎంతంటే 49,052.98 కోట్లు వచ్చింది. వాటిలో స్టాంప్ ఫీజులు, ఎక్సైజ్ సుంకాలు అన్నీ పోను వచ్చిన మొత్తం రాబడి అనమాట ఇది. ఇంకా నెక్స్ట్ టాపిక్కి వెళ్తే పశువుల కోసం హాస్టల్ అండి. ఈ నెక్స్ట్ టాపిక్ వచ్చి పశువుల హాస్టల్ అండి. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఈ పశువుల హాస్టల్ అనేది కర్నూలు జిల్లా తడకనపల్లిలో స్టార్ట్ చేశారు. పశువులు ఒకే చోట ఉంచి ఆరోగ్య పరిస్థితుల మధ్య పెంచితే పాల ఉత్పత్తి పెరుగుతుందని శాస్త్రీయత అంటే సైన్స్ ప్రకారంగా ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. ఈ హాస్టల్ను 2017లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారన్నమాట. 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రం స్వచ్ఛమైన గాలి, వెలుతురు ఉండేలాగా విశాలంగా 4 షెడ్లను నిర్మించింది. దీనిలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఎక్కడ ఎప్పుడు నిర్మించారనేదే మనకి వస్తుంది, చూసుకోండి. ఏపీలో ఉచిత బస్సు పథకం ప్రారంభం. ఇది 15th ఆగస్టున జరిగింది. మనకు తెలుసుగా స్త్రీశక్తితో ఈ చదువుకునే ఆడపిల్లలకు కానీ చిరు వ్యాపారస్తుల కోసమని ఈ ఫ్రీ బస్సు స్టార్ట్ చేశారు. దాని గురించి అనమాట టాపిక్ ఇది. స్వతంత్ర దినోత్సవం రోజున ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది మన ఏపీ ప్రభుత్వం. మహిళలకు ఆర్థిక స్వతంత్రం కల్పించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. ప్రతి ఆడబిడ్డ రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా స్వేచ్ఛగా వెళ్ళి అధికారం ఇచ్చామన్నారు. సూపర్ 6 ఆనాడు చెబితే నమ్మలేదు, ఈనాడు సూపర్ హిట్ అయిందని గర్వంగా చెప్తున్నారని పేర్కొన్నారు. ప్రతి మహిళ, యువతి ఉద్యోగాలకు రూపాయి ఖర్చు లేకుండా బస్సులో వెళ్ళొచ్చని తెలిపారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, భాజపా ఏపీ అధ్యక్షుడు మాధవులు ఆగస్టు 15న ఉండవల్లి నుంచి విజయవాడ సిటీ బస్టాండ్ వరకు వెళ్లారని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ టాపిక్ వచ్చి ప్రాజెక్ట్ టైగర్ అండ్ ఎలిఫెంట్. ప్రాజెక్ట్ టైగర్ అండ్ ఎలిఫెంట్ కింద ఏపీకి 2020-2021 నుండి 24-25 మధ్య
అంటే ఈ 5 ఏళ్ల మధ్య కేంద్ర ప్రభుత్వం 35.51 కోట్లు కేటాయించినట్టు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ లోక్సభలో వెల్లడించారు. అంటే ఫారెస్ట్ మినిస్టర్ అనుకోవచ్చు. ఇంతవరకు 11.71 కోట్లు అంటే 33% విడుదల చేసినట్టు తెలిపారు. 33% విడుదలయ్యాయట. ఈ ఆపరేషను నెక్స్ట్ వచ్చి ఏపీ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తులుగా 4గురికి ఇది మన ప్రెసిడెంట్ ఆమోదం వేశారని ఇచ్చారు. ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న 4గురికి అంటే 4 మెంబర్స్కి పర్మనెంట్ లా ఈ హోదా లభించింది. శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ నూనెపల్లి హరినాథ్, జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాయపతి విజయలను నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 2025 ఆగస్టు 8న సైన్ చేశారు. ఈ పేర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ 4గురు హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా 2023 నుండి అక్టోబర్ 21 నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదనపు న్యాయమూర్తులుగా వీరి పదవీ కాలం అక్టోబర్ 20తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన జడ్జి అయిన జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో కొలీజియం ఇటీవల కేంద్రాన్ని సిఫార్సు చేసింది. ఇది మెయిన్ అండి, అసలుకి మెయిన్ అయిన కరెంట్ అఫైర్. అక్షర ఆంధ్ర నెక్స్ట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100% అక్షరాస్యత సాధించేందుకు వయోజన విద్యాశాఖ అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామ వార్డు సచివాలయం సర్వే 2024 ప్రకారం 17 నుండి 59 ఏళ్ల మధ్య చదువురాని వారు ఈ కౌంటింగ్ కొంచెం కష్టంగా ఉందండి, మంది ఉన్నారని చెప్తున్నారు. అంటే 81 లక్షలు పైగా ఉన్నారని చెప్తున్నారు. ఇది 15% ఆఫ్ ది పాపులేషన్ అనమాట. అంటే 15 ఇయర్స్ నుండి అన్ని వయసుల వారిని తీసుకుంటే 1,20,000. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ఉల్లాస్ అనే ప్రాజెక్ట్ కింద నిధులు కేటాయించి 3 ఏళ్లలో 75 లక్షల మందికి రావాలని చెప్తున్నారు. ఇదేంటంటే 10 మెంబర్స్ వాలంటీర్స్కి 10 మెంబర్స్ని ఇస్తారు. వారిలో 15 అవర్స్ అండ్ 40 క్లాసెస్ అనమాట. అంటే వాళ్ళకి 45 అవర్స్ అనేసి టైమింగ్ ఉంటుంది. దాంట్లో క్లాసెస్ చెప్పడం, వాళ్ళకి వర్క్షీట్స్ ఇచ్చి వాళ్ళని ట్రైనింగ్ చేయడం అనమాట. బ్యాంకింగ్ ఆ సెక్టార్లో కూడా కొంచెం ట్రైనింగ్ ఇస్తున్నారు. నెక్స్ట్ టాపిక్ వచ్చి అమరావతి హ్యాండ్లూమ్ మ్యూజియం. నేతన్నకు ఏటా 25,000 ఇవ్వాలని మన ఏపీ ప్రభుత్వం నేతన్న భరోసా అనే ప్రభుత్వం కింద ఆంధ్రప్రదేశ్లోని చేనేతలకు ఏటా 25,000 ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 7న ప్రకటించారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఆగస్టు నుంచే అమల్లో తీసుకొస్తున్నట్లు చెప్పారు. దీనికి ఏడాది 193 కోట్లు వ్యయం అవుతుందని వివరించారు. చేనేత వస్త్రాలపై చెల్లించవలసిన 5% GSTని తగ్గిస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారన్నమాట. ఇది మంగళగిరిలో జరిగిన ఒక హ్యాండ్లూమ్ చేనేత వాటికి వెళ్ళినప్పుడు చెప్పారనమాట. నెక్స్ట్ అదనపు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ అంటే ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ గేదెల ప్రమాణం చేశారండి. ఈయన ఆగస్టు 5న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి CJ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ద్వారా వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే 30 మందికి న్యాయమూర్తులు ఉన్నట్టు చెప్తున్నారు. నెక్స్ట్ అన్నదాత సుఖీభవ PM కిసాన్ యోజన ప్రకాశం జిల్లా దర్శిలో ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ PM కిసాన్ కార్యక్రమాన్ని ఆగస్టు 2న సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అన్నదాత సుఖీభవకు సంబంధించిన తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇస్తున్న ఈ 31,074 అంటే మిలియన్స్లో ఉంది. ఇది చెక్కు నమూనా మహిళా రైతులకు నాగలక్ష్మి షేక్ మున్నాలకు సీఎం అందించారు. వీళ్ళు విమెల్ ఉంటారు కదా, వాళ్ళు ఫార్మర్స్కి ఇచ్చారనమాట. దర్శి నియోజకవర్గ రైతులకు సంబంధించిన 29 కోట్ల అంటే 29 కాదు 2,900 కోట్లు అనమాట నమూనా చెక్కులను రైతులకు సుబ్బరత్నమ్మ తేళ్ల పేరయ్యకు ఇచ్చారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు తన దృష్టికి తెచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని చంద్రబాబు అధికారులను ఆశించారు అన్నమాట. ఇది ఫ్రమ్ సెంట్రల్ వస్తుంది PM కిసాన్ యోజన అనేది. అకౌంట్స్లో మనకి డబ్బు కూడా పడుతుందండి. ఇది
విజయవాడ హైదరాబాద్ మధ్య కొత్త గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. నితిన్ గడ్కరీ మన మినిస్టర్ అయిన విజయవాడ హైదరాబాద్ మధ్య కొత్త గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తామని, దీనిని సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక డిపిఆర్ తయారు చేయాలని అధికారులకు ఆదేశించామని కేంద్ర రవాణా జాతీయ రహదారి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. సెంట్రల్ రెవెన్యూ మినిస్టర్ ఈ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు మన నితిన్ గడ్కరీ గారు చెప్పారనమాట. ఇది ఆగస్టు 2 మంగళగిరిలో ఆయన జాతీయ రహదారి శంకుస్థాపన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటూ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు కోరినట్టుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తాం, నాయకత్వం బాగుంటే ప్రభుత్వం బాగుంటుందని చెప్పారు. ఇదేంటంటే మెయిన్ మనకి 4 hours పడే ట్రావెలింగ్ టైంని 2 hours వెళ్ళేటట్టు ఆ లేన్స్ని పెంచుతున్నట్టు చెప్పారనమాట. ఇదండి. ఇంకా నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంకి వస్తే, నౌకాదళంలో ఇక్షక్ సర్వే నౌక. మనకి గవర్నమెంట్కి ఇక్షక్ అనే ఒక నౌక సర్వే షిప్ని రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ GRNE కొత్తగా రూపొందించిన ఇక్షక్ సర్వే నౌకను భారత నౌకాదళానికి ఆగస్టు 14న అందజేసింది. దీనిలో 3వ నౌక అనమాట. మనకి ఇప్పటి వరకు ఇచ్చిన నౌకలో ఇది 3వ షిప్. ఇది ఎర్త్ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి సర్వే చేయడము, ఏదన్నా వెదర్లో చేంజ్ ఉండడం, అండర్ వాటర్లో ఏదన్నా డిజాస్టర్ జరిగేటట్టుగానే అవి ఉంటే చెప్పిద్ది. నెక్స్ట్, భారత తొలి వాణిజ్య భూ పరిపాలన ఉపగ్రహ సమూహం. భారత తొలి వాణిజ్య భూ పరిపాలన ఉపగ్రహ సమూహాన్ని నిర్వహించడానికి ఉద్దేశించిన బిడ్. దీనికోసమని బిడ్ అనే ఒక సంస్థ బెంగళూరు చెందిన పిక్సెల్ స్పేస్ నేతృత్వంలో ఒక కాన్షియర దక్కించుకుంది. రోదసి కార్యకలాపాలను నిరంతర సంస్థ ఇన్స్పేస్ ఈ మేరకు 2025 ఆగస్టు 12 ప్రకటన చేసింది ఏంటంటే, ఈ కాన్సార్టియంలో పియర్ సైట్ స్పేస్, సాట్ష్యూర్ ఎనలిటికల్ ఇండియా, ధృవ స్పేస్ సంస్థలు ఉన్నాయన్నమాట. వచ్చే 5 ఏళ్లలో ఈ కంపెనీలు ఈ ప్రాజెక్టుపై 1,200 కోట్లు పైగా వెచ్చిస్తున్నామని, 12 భూ పరిపాలన ఉపగ్రహాలను నింగిలోకి పంపుతామని, వీటిలో పాన్క్రోమాటిక్, మల్టీస్పెక్ట్రల్, మైక్రోవేవ్, సింథటిక్, అప్రోచర్ రాడార్ వంటి సెన్సార్లు ఉంటాయని చెప్తున్నారు. అత్యంత ఖచ్చితంతో కూడిన వ్యవసాయం, నీటి నాణ్యత, పర్యవేక్షణ, భూ వినియోగ దీని గురించి మొత్తం ఈ ఏరోస్పేస్లో ఇది మనకు తెలుస్తుంది. శాటిలైట్ దీని ద్వారా సేవలు అందిస్తాయి. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామి నమూనా కింద ఉపగ్రహ సమూహాన్ని నిర్మిస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ టాపిక్ వచ్చి దీని ప్రకారం మనకేంటంటే వాటర్ ఫెసిలిటీస్ అండ్ వెదర్ చేంజింగ్ మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుందండి. దీనినైతే మన బెంగళూరులో ఒక సంస్థ తీసుకుందంట. నెక్స్ట్, ISSకు వెళ్ళొచ్చిన లదాఖ్ విత్తనాలు. ఇదైతే ప్రౌడ్ మూమెంట్ అండి. మన ఇండియన్ స్పేస్ స్టేషన్ ISSకు మన శుభం శుక్లా అతను వెళ్ళారు కదా, అతనితో పాటు అంటే వాళ్ళతో పాటు మన సీడ్స్ని లదాఖ్లో పండించే ఒక 2 type ఆఫ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ని తీసుకెళ్లారు. అక్కడ నాసా వీటిని ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ రిటర్న్ ఇండియాకు పంపించింది 9th. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ISSకు తీసుకెళ్లిన కొద్ది రోజుల పాటు అక్కడ ఉంచిన 2 రకాల పంటలకు చెందిన విత్తనాలను భూమికి తిరిగి వచ్చాయి. అవి మన దేశంలో లదాఖ్ ప్రాంతానికి చెందిన అత్యధిక పోషక విలువలు కలిగిన సిబక్తార్న్ అంటే అదొక పళ్ళు అనమాట. హిమాలయంలో బక్వీట్ విత్తనాలు కావడం విశేషం. అంటే వీట్ టైప్ సీడ్స్ అనమాట. నాసాకు చెందిన వ్యోమగాములు ISSకు తీసుకెళ్లిన ఆ విత్తనాలు కొద్ది రోజుల తర్వాత క్రూ 10 మిషన్లో భాగంగా ఆగస్టు 9న తిరిగి భూమిపై తీసుకొచ్చారు. అంటే ఈ ఒక ప్రౌడ్ మూమెంట్ కదా, మన సీడ్స్ ISSకి వెళ్ళిందంటే చాలా ప్రౌడ్ మూమెంట్. నెక్స్ట్ ఏంటంటే, వాడిన ఆవ నూనెతో విమాన ఇంధనం అంటే ఏరోప్లేన్ ఫ్యూయల్స్ని యూజ్ చేసిన ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్, వాడిన ఆవ నూనె నుంచి సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ పేరుతో వైమానిక ఇంధన మిశ్రమాన్ని పానిపత్లోని ఇండియన్ ఆయిల్ చమురు
కూర్మాగారం అంటే ఇండియన్ ఆయిల్ ఫ్యాక్టరీ పాన్పత్లో ఉండేది చేసిందనమాట. విమానయానంలో కర్బజ ఉద్గారం తగ్గించినందుకు ఇది దోహదస్తుంది. అంటే రొటేటింగ్ అనుకుంటున్నాను నేను, పవర్ అదే ఆర్పిఎం ఉంటుంది కదా, ఖర్చు మన ఫ్యూయల్ వెళ్ళి ఈ ఇంజిన్కి వెళ్ళే డిస్టెన్స్ని ఏమైనా తగ్గించవచ్చు, ఫ్లెక్సిబిలిటీ దాని గురించి చెప్తుంది. దేశంలోని తొలి జంతు మూలకణ బ్యాంక్ అదే స్టెమ్ సెల్ ల్యాబొరేటరీ అనమాట. కాకపోతే మనకి హ్యూమన్ ల్యాబొరేటరీస్ అయితే చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు యానిమల్ ల్యాబొరేటరీస్ మన గచ్చిబౌలి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ NIABలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆగస్టు 9న ప్రారంభించారు. అంటే అనిమల్ సెల్స్కి కూడా మనకి అవసరం అవుతుంది ఫర్ రీప్రొడక్షన్, కానీ కొన్ని ఆయుర్వేదిక్ దీంట్లో కూడా అనిమల్ సెల్స్ యూజ్ అవుతాయి. దానికోసమని అక్కడ చేశారనమాట. జంతు ఆరోగ్య నిర్వహణ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే 5 వెటర్నరీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ను చేశారు. దాంట్లో టాప్ 4 కారిడార్స్కు ఆయన శంకుస్థాపన చేశారంట. ఈ ఆవిష్కరణ పశు సంవర్ధక రంగంలో మంచి తోడ్పాటు ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్, కలాం 1200 తొలి స్టాటిక్ టెస్ట్ విజయవంతం. శ్రీహరికోటలోని నితీష్ ధావన్ స్పేస్ సెంటర్ షాప్ నుంచి నిర్వహణ. హైదరాబాద్లోని సర్క్యూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ చెందిన విక్రమ్-1 వాహన నౌక మొదటి దశ కలాం 1200 మోటార్లకు సంబంధించిన తొలి స్టాటిక్ టెస్ట్ విజయవంతమైంది. ఈ టెస్ట్ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ SHAR 2025 ఆగస్టు 8న నిర్వహించారు. విక్రమ్-1 వాహననౌకకు సంబంధించిన వివిధ వ్యవస్థలో ఇదో ప్రధాన మైలురాయని ఇస్రో పేర్కొంది. ఈ మోటారు 11 మీటర్ల పొడవు, అంటే 11 మీటర్స్ లెంత్ అండ్ 1.7 మీటర్స్ మోనోలిథిక్ కాంపోజిట్, 1.7 మీటర్స్ డయామీటర్ ఉండొచ్చు. 30 టన్స్ ప్రొపల్లర్ ద్రవ్యరాశితో ఉంటుందని చెప్తున్నారు. అంటే 30 టన్స్ బరువు ఉన్న ప్రొపల్లర్తో ఉంటుందని చెప్పారు. విక్రమ్-1 రాకెట్ 3వ దశ పరీక్ష విజయవంతం. సర్క్యూట్ విక్రమ్-1 అనే తొలి ప్రైవేట్ వాణిజ్య రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సర్క్యూట్ ఏరోస్పేస్ మరొక మైలురాయిని అధిగమించింది. విక్రమ్-1 రాకెట్ 3వ దశ పరీక్షకు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపింది. కలాం 100 పేరుతో చేపట్టిన ఈ ప్రయోగం 102 సెకండ్స్ పాటు కొనసాగింది. అత్యాధునిక ఫ్లెక్స్ నాజిల్తో కూడిన ఈ రాకెట్ 60 ఇన్ ఫ్లైట్ ఆపరేటింగ్ ఏరియా నిష్పత్తితో, అంటే 60 ఇన్ ఫ్లైట్ ఆపరేటింగ్ ఏరియా అనే క్యాల్కులేషన్తో 100 kN వ్యాక్యూమ్ థ్రస్ట్ను సాధించింది. దీనివల్ల మనకేంటంటే విక్రమ్-1 అనే రాకెట్లో చాలా వరకు జరిగాయని చెప్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మన పంట ఇంతకుముందు చెప్పాను కదండి, అది IASలో మనకి లదాఖ్ 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ సీడ్స్ తీసుకెళ్లారని. దాంట్లో ఒకటి సివక్ థోర్న్, అంటే ఇలాంటి పండ్లు అన్నమాట. హిమాలయన్ గోధుమలు, బక్వికెట్ విత్తనాలను కూడా తీసుకెళ్లారని చెప్తున్నారు. ఇది Crew-1 మిషన్ ద్వారా వీటితో పాటు 11 దేశాలు, అంటే 11 దేశాలకు చెందిన విత్తనాలను IASకు తీసుకెళ్లిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వాటిని పరీక్షిస్తుంది. దీనిని మనం Crew-10 అనే వాళ్ళు తీసుకొని వచ్చారు ఇండియాకి. అది ఆగస్టు 9న జరిగింది. ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ ఉందనిపిస్తే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ మై ఛానల్.